నమస్తే అండి. చెప్పండి. అంటే బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవును. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. ఆయన తరపున వాళ్ళ వైఫ్ అయితే నిలబడుతున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉంటుందమ్మా, ఎట్లా ఏం లేదు. వస్తే ఆమెనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అంతా డెవలప్మెంట్ చేయటం లేదు. డెవలప్మెంట్ ఏమైనా చేస్తే ఏమైనా అవుతుండే, ఇప్పటి వరకు అయితే ఏం చేయలే వాళ్ళు. గోపీనాథ్ ఉంటే మళ్ళా గల్లీలలో తిరిగాడు, అది చేసుడు, ఎవరికైనా చెప్పి పని చేపిస్తుండే. మరి కాంగ్రెస్ రాదంటారా? చెప్పలేమమ్మా, కాంగ్రెస్ గురించి అయితే అంత ఇది లేదు, నమ్మకం లేదు. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది? ఏమో చెప్పలేము, చెప్తున్నాను కాదు. వాళ్ళకు గెలిస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది అంతే. మరి 99% అదే వస్తుంది. మరి కేసీఆర్ ప్రభుత్వం బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డిది బాగుందా? కేసీఆరే బాగుండేనమ్మా. ఆయన ఏం చేస్తుండే ఏమో, అందరికీ సాయమే చేసిండు, మంచి పనులు చేసిండు. ఊర్లో నుంచి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చాలా కష్టం పెట్టి దాని గురించి పోయింది అది, లేకుంటే పోకపోతుండే అది. ఏం పథకాలు ఇస్తున్నారమ్మా? ఏమి ఇస్తలేరు. అది ఇస్తాము, ఇది ఇస్తాము, అది గ్యాస్ 500 ఇది చేస్తారన్నారు, అది చేయలేదు. విన్నారా? ఆ ఇల్లుల గురించి చెప్తా అన్నారు, ఇప్పటి వరకు ఏం లేదు. అది విన్నా. ఆడవాళ్ళకి 2500 ఇస్తా అని చెప్పారు, అది కూడా లేదు. అప్లై చేసాము, అప్లై చేసినామనే చెప్తున్నాం కాదు, లేకుంటే బాగానే ఉంటుంది.